గర్షపుడి గ్రామంలో మత్స్యకారులకు ఐస్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం గర్షపుడి గ్రామంలో ఓఎన్జీసీ సిఆర్ఎస్ఎస్ నిధుల ద్వారా మత్స్యకారులకు ఐస్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మరియు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు ఎంపీ బాలశౌరి. దెబ్బతినే విధంగా మరి ఏదైతే ప్రసాదం ఉందో మనందరికి తెలుసు. ఆ ప్రసాదం అంటేనే ఎవరైనా తిరుపతి వస్తే కనుక వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకుంటే ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదం లడ్డూని చిన్న చిన్న ముక్కలు చేసి పంచుకునేటువంటి మనందరూ కూడా చూస్తూ ఉంటాం. మరి అటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈ రోజున అపవిత్రం చేశారు. దానికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా మరి విభాగం ఏర్పాటు చేసి దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బాధ్యులైనటువంటి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన శిక్షలు తప్పకుండా పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ రోజున పెడన నియోజకవర్గంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలంటే తప్పకుండా మరి దానికి అనుగుణంగా మరి మన ఎంపీ గారు మనం ఏ లెటర్ ఇచ్చినా కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కానివ్వండి వెంటనే స్పందించే వ్యక్తి బాలశౌరి గారిని మరొకసారి నిజంగా ఈ రోజు చూసినటువంటి కార్యక్రమాన్ని చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఏ నియోజకవర్గం చేయనటువంటి మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా బహుశా నాకు తెలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి మనందరికీ తప్పకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా ఫాలోఅప్ చేస్తా ఉన్నారు. రైల్వే లైన్ కూడా ఆయన ఫాలోఅప్ చేస్తా ఉన్నారు. మనం కూడా పెడనికి సంబంధించినటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా వాటిని కూడా వెంటనే మరి తీసుకొస్తే వాటన్నింటినీ కూడా తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి నాతో మరి మాట్లాడటం జరిగింది. ఆ సమస్యలు కూడా ఆయన దృష్టికి మరి ఒక మెమరాండం కూడా ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. వెచ్చించి మరి ఏదైతే వరదలకు సంబంధించి నష్టపోయినటువంటి తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఎవరైతే నష్టపోయారో దానికి సంబంధించి ఆయన కూడా 6 కోట్ల రూపాయలు ఆయన సొంతంగా ఆయన చేతి డబ్బులు ఇవ్వడం కూడా మనం అందరూ కూడా చూసాం. ఏదైతే పంచాయతీలు ఉన్నాయో మరి ముంపుకు గురైనటువంటి పంచాయతీలు ఆ పంచాయతీలన్నిటికీ కూడా ప్రతి పంచాయతీకి కూడా ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలకి ఆయన సొంత డబ్బులు వెచ్చించి 4 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. అదే తరహాలో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారు కూడా మన రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఏదైతే పోలవరం ఉందో దానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించి ఈ 100 రోజుల్లో మనం ఏ విధంగా ప్రభుత్వ పాలన చేసామో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే మరి సంక్షేమ కార్యక్రమాలని మనం హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఒక మంచి ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటు చేసుకుని అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే మరి పెన్షన్లు పెంచుకుంటా మరి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం మనందరూ కూడా చూస్తాం. అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మన ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకి రక్షణ లేకుండా చేసినటువంటి మరి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కూడా మరి వెంటనే రద్దు చేయడం మనందరం కూడా చూసాం. అదే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇట్లా ఏ రకంగా చూసినా కానివ్వండి, ప్రజలు ఏదైతే కోరుకున్నారో మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. అదే తరహాలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక్కటే రోజున గ్రామ సభలో పెట్టి ఒకే రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్మానం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు పెద్దలు, పార్లమెంట్ సభ్యులు,
కొల్లంనేని బాలస్వామి గారికి, అలాగే జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ గారికి, అలాగే బీజేపీ కన్వీనర్ కొండ గారికి, సత్యనారాయణ గారికి, అలాగే తులసిరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కృత్తివేని మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికి తెలిసిన విషయమే. మరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి మన ఎంపీ బాలశౌరి గారు. గతంలో కూడా మనం చూసాం, ఆయన ఎంపీగా ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఆయన పూర్తిగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అనేక రకాలైనటువంటి నిధులు తీసుకురావడం కానివ్వండి, ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ వెంటనే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా ఆయన వాటన్నిటి కూడా ఫాలోఅప్ చేసి మరి పరిష్కరించడం మనందరం కూడా చూస్తాం. మరి అదే తరహాలో ఈ రోజున ముఖ్యంగా ఎవరైతే మన కృత్తివేని మండలానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగకరమైనటువంటి పనిముట్లు అందించాలనే లక్ష్యంతో ఈ రోజున ఓఎన్జీసీ యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ కూడా ఐస్ బాక్సులు అనేది మరి పంపిణీ చేయడం, ముఖ్యంగా మరి ఉల్లగొంత చెప్పు కానివ్వండి, ఇంకేరు కానివ్వండి, అట్లాగే గచ్చిపూడికి సంబంధించిన గ్రామాల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారందరికీ ఈ రోజున ఐస్ బాక్సులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం తోటి మరి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనందరం కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఉన్నటువంటి జనసేన పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సురేష్ గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి మరి మనకి కూటమిలో పనిచేసినటువంటి కొండ గారు, అలాగే జనసేన పార్టీ మరి మండల అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రముఖులకి నమస్కారం. మరి ముఖ్యంగా ఫిషర్మన్ కమిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఓఎన్జీసీ అనేటువంటి సంస్థ ద్వారా మరి పెద్ద సిఎస్ఆర్ ఫండ్స్ కాకపోయినా కొంతలో కొంతగా మరి చిన్న చిన్న ఫిషర్మెన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా మీరు పట్టినటువంటి చేపల్ని సకాలంలో మరి మార్కెట్కి తీసుకురావాల్సినటువంటి అవసరం, అది లేకపోతే డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి గాను మరి మీకు కావాల్సినటువంటి ఐస్ బాక్సులు ఓఎన్జీసీ సంస్థ వారిని కోరితే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీకు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషం. మరి ఫిషర్మెన్కి ఇది ఒక చిన్న ఏమంటాం, మనం మీకు ఉపయోగించుకునేటువంటి ఐస్ బాక్స్లో మరి కొంతవరకు డెఫినెట్గా మీకు ఇది ఉపయోగపడుద్ది అనేటువంటి ఉద్దేశంతో మరి ఓఎన్జీసీ వారిని కోరగానే వాళ్ళు మీ అందరికీ మరి ఐస్ బాక్సులు ఇవ్వటం నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓఎన్జీసీ వారికి మీరు తెలియజేస్తా ఉన్నాను. ఐదు సంవత్సరాలుగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో మనకున్నటువంటి అగ్నికుల క్షత్రియుల కోసం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఆర్ నిధుల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అందులో భాగంగా ఈరోజు దాదాపు ఓఎన్జీసీ సంస్థ ద్వారా 70 లక్షల రూపాయలు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఐస్ బాక్స్ను పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి దాదాపు 10 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ అగ్నికుల క్షత్రియుల కోసం బోట్లు అయితేనేవ్వండి, వలలు అయితేనేవ్వండి, డ్రై ప్లాట్ఫారాలు అయితేనేవ్వండి, వాళ్ళ కోసం వీధి దీపాలు, సోలార్ అయితేనేవ్వండి, ఇవన్నీ కూడా అన్ని నియోజకవర్గంలో రానున్న 2-3 నెలల్లో ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి. రైల్వే లైన్ పనులు ఎప్పుడు మొదలవుతుంది? రెండో విషయం, ఇప్పుడు పెడన నియోజకవర్గానికి సంబంధించి నర్సాపురం నుంచి మచిలీపట్నానికి ఒక కొత్త రైల్వే లైన్, తీర ప్రాంతంగా ఒక రైల్వే లైన్ వేసినట్లయితే సో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం బాగుంటుందని చెప్పి రైల్వే మంత్రి గారిని కోరటం జరిగింది. వారు దాన్ని అంగీకరించి ఇప్పుడు సర్వేకి డిపిఆర్ రెడీ అయిపోయింది, సర్వే కూడా ఇచ్చారు. తప్పకుండా నాకు తెలిసినంత వరకు నర్సాపురం
అలాగే ఆ పైనుంచి మనకి మాట్లం, బంటిపల్లు, అలాగే పల్లెపాలెం, చిలకలపూడి నుంచి మచిలీపట్నంలో కలపటానికి ప్రతిపాదనలు సిద్ధమైంది. తప్పకుండా ఆ రైల్వే లైన్ కూడా రానున్న డెఫినెట్గా ఒక 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది. ఆ రైల్వే లైన్తో పాటు బందర్ పోర్టు కూడా కంప్లీట్ అయితే ఇక్కడ అభివృద్ధికి డెఫినెట్గా ఇంకా ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి శరవేగంతో నడుస్తాయి. థ్యాంక్ యూ సార్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.